అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు దోచిందే మేము అమలు చేస్తాం, మాకు దోచిందే అమలు చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా పోతామంటే ఇది భవిష్యత్ తరాలకు మీరు భరోసాను గ్యారంటీ ఇస్తలేరు, భవిష్యత్ తరాలకు చీకటిని ఇవ్వబోతున్నారు. ఇది నేను చెప్పాల్సిన. అందుకే చాలా ముందు చూపుతో చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్ని ఆలోచించిన తర్వాతే దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే గత నెలలో ఏప్రిల్ 27కు పార్టీ రజతోత్సవ సభ జరిగిన సందర్భంగా వరంగల్ వేదికగా తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమి ఇస్తాము? దారులు తెరవండి చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం.